పిండ తడిసే తాగు చాటు పిండ తడిసే కోకమాటు పిండ తడిసే వచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది. మీరు బొట్టు ఎప్పుడు పెట్టుకున్నారు? ఇందాక మీరిద్దరు మార్కెట్కి వెళ్ళారు కదా, నేను గుడికి వెళ్ళి వచ్చా. అంటే నన్ను గుడికి తీసుకెళ్ళలేదన్నమాట. ప్రమాదకరమైన వస్తువు లోపలికి తీసుకురావద్దన్నారు పూజారి. డాక్టర్ గారు, ఇప్పుడు ఇంటికొచ్చి మీరు ఒక పేషెంట్ చెక్ చేస్తే ఎంత తీసుకుంటారండి? 300. అవునా, రండి అందరూ ఎక్కండి. ఇవ్వండి సార్, 300 ఇవ్వండి. పేషెంట్ ఎక్కడమ్మా? పేషెంట్ ఎవరు లేరండి. టాక్సీ వాడిని అడిగితే 600 అడిగాడు, మీరైతే 300 అన్నారు కదా. ఇంత లఫుట్ గానే ఎలా పెళ్లి చేసుకున్నావమ్మా? ఏదో అలా జరిగిపోయిందండి. అంటే నేను లఫుట్ గానే నువ్వు కూడా డిసైడ్ చేసేసా. ఎవరైనా నా మొగుడు లఫుట్ ఉన్నదే ఆపు. ఏమండి, ఎందుకంటే ఆయన అలా మోసం చేశారు? ఏం పెళ్లి చూపులు మేకప్ వేసుకుని నువ్వు నన్ను మోసం చేయలే? నువ్వు నన్ను మోసం చేయాలి. పెళ్లి చూపులు ఎలా ఉండేది తెలుసండి? కరెంటు ప్రభలాగా వెలిగిపోయేది. చేసుకున్న తర్వాత తెలిసింది ఇది కరెంటు ప్రభ కాదు, రమాప్రభ అని. ఎందుకంటే అలా కోపపడతారు? ఆ పక్కింటి సరోజాకి మాట పడిపోయిందంటే ఎలాగపోయావు నువ్వు కూడా? దేనికి? ఒకవేళ అంటురోగం అయితే నీకు కూడా అంటుకుంటది కదా అని. జోకులకి ఏం లోటు లేదా? వెళ్తున్నానండి, రారా. దీన్ని చేసుకోవడం వల్ల ఒక్క లాభం కూడా లేదండి. నా పేరు శేషు, దాని పేరు కీర్తి. శుభరాత్రులు ఏమి రాయాలి? శేషు కీర్తి వివాహం రాయాలి కదా. దాని మొహం చూసి కీర్తి శేషుల వివాహం రాశాడు. చెప్పిన సొల్లు చాలు గానీ ఇదిగో అంట్లు ఉండిపోయి బట్టలు ఉండిపోయి ఇవన్నీ ఎవడ చేస్తారు ఇంట్లోనే? దేశాలు మారినా ఇల్లు మారరు, మనల్ని మార్చలేరు. ఏంటో ఇప్పుడు సంసారంలో మీదే పెద్ద పాత్ర, మీదే పెద్ద పాత్ర అంటే ఏదో ఎంత పెద్ద పాత్ర అనుకోవాలా నాది. లక్ష్మి, నువ్వు ఇంకా పోలేదా లక్ష్మి? శేషు, వరదల్లో కొట్టుకుపోతున్న నన్ను 10 మంది పట్టుకుపోయారు శేషు. పట్టుకుపోయి చెరిపేసి నలిపేశారా లక్ష్మి? శేషు, ఇంటికి తీసుకుపోయి కంటికి రెప్పలా కాపాడే శేషు. ఈ విషయం నాకు ముందే తెలియలేదే. తెలియక దాన్ని నేను పెళ్లి చేసుకున్నాను లక్ష్మి. పెద్ద తేడా ఉంటుంది. మరి కట్టిన తానికి ఏ సమాధానం చెప్తావు శేషు? తెలిస్తే అది చంపేస్తది, వదిలేస్తే నువ్వు చంపేస్తావు. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి లక్ష్మి? నువ్వు నాతో కూడా కాపురం చేయాలి శేషు. ఒక దీపాన్ని వెలిగించడానికి నూనె లేదంటే రెండో దీపం వచ్చి క్వాలిటీ నూనె కావాలి. అయినా ఎలాగో నాకు మేనేజ్ చేస్తాను నేను. లక్ష్మి, నువ్వేంటి ఇలా అయిపోయావు? ఎవడో నీ ఒంట్లో స్ట్రా వేసి పీల్చేసినట్టు. మీరు కూడా బాగా చిక్కిపోయారు శేషు. నేను రోజు రక్తదానం చేస్తున్నాను లక్ష్మి. ఎవరికి? దోమలకి, మా ఆవిడకి. అయినా ఒకప్పుడు లక్ష్మీ బాంబు లాగా ఉండేదానివి. ఎవడో నీ బాంబు పేల్చి లక్ష్మిని మాత్రమే మిగిల్చాడు. శేషు, నా ఒంటి మీద మీరు తప్ప ఎవరు చెయ్యి వేయలేదు శేషు. బాబు, రేవతి లక్ష్మి, రేవతిది ఎవరు చెయ్యి వేయలేదన్నావు? ఎవరు ఏమి వేయకుండా వీడెక్కడి నుంచి వచ్చాడు? శేషు, మనకి పెళ్ళయ్యి 3 రోజులు కాపురం చేసాం, మర్చిపోయారా? ఏం చేస్తున్నారు? నేను ఒక 500 పేజీల బుక్ రాశాను కదా. ఏంటి మీరే 500 పేజీలు బుక్ రాశారా? రాశాక ఏం రాశారు? ఫస్ట్ పేజీలు గుర్రం ఎక్కి రాజు అడవికి వెళ్తాడు, లాస్ట్ పేజీలో అదే గుర్రం మీద ఇంటికి వస్తాడు. మరి మధ్య పేజీలో ఏం రాశారు? డిచ్చుకు 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 డిచ్చుకు. ఇవన్నీ గుర్తుంటాయి కానీ నా పుట్టినరోజు మాత్రం గుర్తుండదే. ఈరోజు నీ బర్త్డే కదా, అంటే నీకు రోజు అక్కడ చెప్పేస్తే నీ వయసు పెరిగిందని, అందుకే చెప్పకూడదు బర్త్డే. అది నిజమేలేండి. నాకు గిఫ్ట్ ఏం తెచ్చారు? ఇందాక మా వచ్చేటప్పుడు రోడ్డు మీద ఫెరారీ కారు, ఆ కారు కలర్ నెయిల్ పాలిష్ ఒకటి తెచ్చా. ఏమండి, మీరు ఎలాగా పుట్టినరోజుకి గిఫ్ట్లు అయ్యి ఇవ్వలేదు? దేవుడికైనా దండం పెట్టుకున్నావు రండి. అవునే, ఒకవేళ దేవుడు ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటావు నువ్వు? 7 జన్మలు మీరే నా భర్తగా ఉండాలనుకుంటానండి. మరి మీరు? ఇది 7వ జన్మ కావాలని కోరుకుంటాను. రెండో పిల్లం ఉంది, దాన్ని మేనేజ్ చేసుకోవాలిగా. వెన్నెలైనా చీకటైనా. ఏమండి, మన ఇద్దరు ఇలా కవిలించుకుంటే మీకేమనిపిస్తుంది? 2 ఎముకలకు బుల్లు ఆటేసుకున్నట్టున్నాయి.
అవునులే, చూసారా మీ ఆవిడ పేరుని పచ్చబొట్టు మీద చేత్తో పొడిపించుకున్నారు. నేనెక్కడ వేయించుకున్నాను లక్ష్మి? అది ఏ వస్తువు కొనుక్కున్నా దాని మీద దాని పేరు వేయించుకోవటం అలవాటు. అలా పొడిపించుకోలే. శేషు, మన బాబుని తీసుకొని ఎక్కడికైనా సరదాగా సినిమాకి వెళ్దాం శేషు. ఏం చేస్తాం, తీసుకెళ్తా. నేను నీ మగున్నే కదా. మీరు ముందే వెళ్ళండి, నేను తర్వాత మేనేజ్ చేసి వస్తా. వస్తున్నా. ఇప్పుడు నేను కొంచెం కటింగ్ చేయించుకొని వస్తా. షార్ట్ గా వేయించుకుంటారా, కొరసగా వేయించుకుంటారా? నీ చేతికి అందకుండా వేయించుకుంటా. ఏమే, ఇదిగో లక్ష్మి, సినిమాకి వెళ్దాం పా. అమ్మా, నాకు నాన్న పైన అనుమానంగా ఉంది. చిచ్చి, మీ నాన్నగారు అలాంటి వాళ్ళు కాదురా. అవునా అమ్మా? ఎలా ఉంది లక్ష్మి సినిమా? చాలా బాగుందండి. చాలా బాగుంటది. నాతో వచ్చావు కదా, ఏ సినిమా అయినా బాగుంది. అలా వెళ్దాం. చాలా బాగుంటది. ఏంటండి ఇది? ఆవిడతో సినిమాకి వెళ్ళడం ఏంటండి? నన్ను అనుమానిస్తున్నావా కీర్తి? నన్ను అనుమానిస్తున్నావా? రేపు పొద్దున్న నేను లేకపోతే వాళ్ళ ఆయనతో నువ్వు సినిమాకి వెళ్ళు. వాళ్ళ ఆయన కూడా నేనే కదా. సరేలేండి, పడుకుందాం రండి. ఏమండి? ఏంటండి అక్కడ పడుకున్నారేంటండి? అచ్చే, నువ్వే కదా నీ పక్కన పడుకుని గుర్గ పెట్టొద్దన్నా. గురగ పెట్టొద్దన్నానంటే ఏదో పక్కకెళ్ళి పడుకుంటారు కానీ పక్కింటి వాళ్ళు పక్కకెళ్ళి పడుకుంటారా? నన్ను అనుమానిస్తున్నావే? రేపు పొద్దున్న నేను లేకపోతే వాళ్ళ ఆయన పక్కన నువ్వు పడుకో. వాళ్ళ ఆయన కూడా నేనే కదా. నాశనంగా మా ఆయన అనుమానించారు. పిచ్చిదానా. దుబాయ్ నుండి వచ్చేసా. దుబాయ్ నుంచి రావడం దుబాయ్ నుంచి రావడం తమాషాలు ఆడుతున్నావా? ఎవరా నువ్వు? దాని మొగుడిని. నాకేం తెలీదండి. ఏమండి, ఏంటి గొడవ ఏంటి? వాళ్ళ ఆయన దుబాయ్ నుంచి వచ్చాడట. మరి ఆయన గొడవ అయితే మీరెందుకు చేయెత్తుతున్నారు? అదే సరదాగా ఎన్నాళ్ళు దుబాయ్ లో ఏం బీగుతున్నారు? తొందరగా రావాలి. రండి, మన పవర్సల్లోకి రండి. పక్క పవర్సల్కి వెళ్ళకూడదు అలాగా. ఏమండి, మీ పేరేంటండి? నా పేరు గణపతి అండి. మనం అలా సినిమాకి వెళ్దామండి. వాడితో నువ్వు సినిమాకి వెళ్ళటం ఏంటి? ఏమండి, మీరు నన్ను అనుమానిస్తున్నారు కాదు. కావచ్చే రేపు పొద్దున ఆవిడతో మీరు సినిమాకి వెళ్ళండి. వాడితో నువ్వు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? వాడితో వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకంటే దాని మొగుడు వాడు కాదు. మరి ఎవరండి? దాని మొగుడు కూడా మీరు. అవును కదా. ఈ నాటకం అంతా తెలిసి, మీ భాగవతం అంతా తెలిసి నేను నా కొడుకు ఆడిన నాటకం అండి. ఇతన్ని నేనే పురమాయించా. ఇప్పుడు ఏం చేస్తారు? వారంలో 3 రోజులు నీతో కాపురం చేస్తా, ఇంకో 3 రోజులు నీతో కాపురం చేస్తా. మరి ఆదివారం సరోజ మేమే కాకుండా నీకు ఇంకో సరోజా కూడా ఇలా రా. అలాగే వెళ్ళిపోతావు మగడ. ఇలా రా.